హలో నమస్తే, నేను మీ మాధవి. వెల్కమ్ టు భారతీ రుచి. ఈరోజు చేయబోయే రెసిపీ అండి కరివేపాకు రైస్. కరివేపాకు అంటే అందులో ఎన్ని ప్రోటీన్స్, ఎన్ని విటమిన్స్ అన్నీ ఉంటాయి, మీకు తెలుసు. అది కళ్ళకు మంచిది, జుట్టుకు మంచిది, అలా హెల్దీ ఫుడ్ అని ఈరోజు నేను అది ప్లాన్ చేశానండి. పిల్లల సమ్మరు చక్కగా చేసి పెట్టుకోండి. కరివేపాకు రైస్ చేయడానికి మీకు చూపిస్తానండి. కరివేపాకు రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మనం ముందు రైస్ వండేసి ఉంచుకోవాలండి. కరివేపాకు రైస్కి పొదునుగా వండుకోండి, మెత్తగా వండుకుంటే బాగుండదు. కడిగేసుకుని శుభ్రంగా కొంచెం ఆరనిచ్చి కరివేపాకు, 2 ఎండుమిర్చి, తాలింపుకు 2 ఎండుమిర్చి, చింతపండు, జీడిపప్పు, ఇవి తాలింపుకండి. ఆవాలు, కరివేపాకు. మనం కరివేపాకు పౌడర్ చేయాలి కాబట్టి ముందు మినపగుళ్ళు, పెద్ద టేబుల్ స్పూన్ తోటి మినపగుళ్ళు, చిన్న టేబుల్ స్పూన్ తోటి లెక్కేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ ఇది ఏరుశనగగుళ్ళు. కొంతమంది నువ్వులు వేసుకోవచ్చండి, మీకు ఇష్టమైతే నువ్వులు వేసుకోండి. పిల్లలకి గుమ్మడి గింజలు మంచిది కదా, గుమ్మడి గింజలు కూడా ట్రై చేయండి, చాలా ప్రోటీన్స్ ఉంటాయి. మనం నువ్వులు అన్నింటిలోనే వేస్తున్నాం కాబట్టి ఇందులో గుమ్మడి గింజలు వేసుకోండి. మీకు ఇష్టమైతే నువ్వులు కూడా వేసుకోవచ్చు, వీటితో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. మిరియాలు, పసుపు, సాల్ట్. గ్యాస్ వెలిగించి ఆయిల్ లేకుండా, పౌడర్కి ఆయిల్ లేకుండా అన్నీ వేగించుకోవాలండి. ఈ పౌడర్ ఎక్కువ చేసుకున్నా ఏం పర్వాలేదు, మీరు ఫ్రిడ్జ్లో అదే స్టోర్ చేసుకోవచ్చు సీసాలో పెట్టి. ఎప్పుడు రైస్ ఉంటే అప్పుడు మీరు ఇది ఎక్కువ పౌడర్ చేసుకున్నాను మిగిలిపోతుందని ఏం అక్కర్లేదండి. ఎందుకంటే పౌడర్ చేసుకుని సీసాలో సీసాలు జాగ్రత్త పెట్టుకున్నారంటే ఎప్పుడు ఇంత రైస్ మిగిలిందంటే కొంచెం జీడిపప్పు ఇవన్నీ వేసేసుకుని ఈ పౌడర్ వేసేసి పిల్లలు పెట్టేసుకోవచ్చు. ఎక్కువ వేసేసుకోండి, చక్కగా ఒక బాటిల్లో పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటే అస్తమానం చేసుకోక్కర్లేదు. మినపగుళ్ళు, కందిపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు చూసుకుని వేసుకోండి, కారం తినేదాన్ని బట్టి. గుమ్మడి గింజలు అన్నీ కలిపి వేపేసుకోండి. ఇందులోనే 2 ఎండుమిర్చి, అంటే మొత్తం వేగిపోతే మళ్ళీ వేగవు కదండి, కొంచెం వేగిన తర్వాత అవి వేసుకుంటే మిరపకాయలు కూడా బొమ్మను వేగిపోకుండా ఉంటాయి. ఇందులో కరివేపాకు, తడి అంతా ఆరిపోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి, హై ఫ్లేమ్ మీద పెడితే తొందరగా మాడిపోతాయి. మీరు దగ్గరుండి బట్టి కేర్ఫుల్గా జాగ్రత్తగా వేపుకోవాలి. 1 నిమిషం అటు ఇటు వెళ్ళారా మాడిపోతుంది, టేస్ట్ అంతా పోతుంది. ఏ వంటకైనా అంతేనండి, అజాగ్రత్త పనికిరాదు ఏ పనికైనా. కొంచెం మనం అటు ఇటు మర్చిపోయినా పాడైపోతాయి. వేగిపోయిందండి, ఇలా దోరగా సిమ్లో పెట్టి నీట్గా దోరగా వేగించుకోండి. అందుకే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఒకేలా వేగుతాయి. కరివేపాకు కూడా చూసారా క్రిస్పీగా అయిపోయింది. ఇలా వేగాలి, ఇలా వేగితే పొడుగు మనకి ఆకులో పచ్చిదనం లేకపోతే మనకు ఆకు నిల్వ ఉంటుంది. అదే పొడి మీరు గాసేసాలో పెట్టుకున్న బూజు రాకుండా ఉంటుంది. ఇలా డ్రైగా వేగిపోవాలి ఆకు, ఎక్కడ సెమ్మ తడి ఉండకూడదు. ఇలా చూసారు కదా సౌండ్, చూసారు అలా సౌండ్ రావాలి. ఓకే, ఇది మనం ఫ్యాన్ గాలి పెట్టి మనం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పడతాం. వేడివేడిది ఎప్పుడు మిక్సీలో వేయకూడదండి, మిక్సీ పాడవుతుంది, మనకు కూడా చేయి కాలుతుంది, ప్రాబ్లం. ఎందుకు చల్లారి పెట్టుకుని వేసుకుందాం. ఇదిగోండి, చల్లారిన తర్వాత మనం ఇలా మిక్సీ పట్టేసి పౌడర్ చేసేసుకోవాలి. ఇందులోనే చింతపండు వేసుకోండి, నీట్గా పీసులు అవి లేకుండా చూసుకుని చింతపండు వేసుకోండి. కొద్దిగా కొద్దిగా ఈ సైజు చింతపండు వేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నారనుకోండి పౌడర్, కొంచెం ఎక్కువ చింతపండు వేసుకోండి. తక్కువ క్వాంటిటీ అనుకోండి తక్కువ చింతపండు వేసుకోండి. సరేనండి, అయిపోయిందండి. చాలా బాగుందండి, స్మెల్ అదిరిపోయింది. ఇంకా మీకు రైస్లో వేసి కుక్ చేస్తే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, ఇది స్టోర్ చేసుకుని మీరు
ఎప్పుడైనా సరే ఎప్పుడు ఇంత రైస్ మిగిలినా చేసుకోవచ్చు. ఇడ్లీలో పొడిగా వేసుకోవచ్చు. చట్నీ కావాలనుకోండి కొంచెం కొబ్బరి వేసేసి ఇందులో తిప్పేయచ్చు. ఇంత 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 పొడి వేసేసుకుని ఇంత కొబ్బరి వేసి కొద్దిగా వాటర్ వేసి తిప్పేసుకున్నారండి, ఇన్స్టెంట్ రెడీ చట్నీ రెడీ అండి. అలా మీరు ఇలాంటివన్నీ చేసి ఉంచుకున్నారంటే ఒక రైసే కాదు, దోశల్లోకి చట్నీ కావాలనుకోండి, గబగబా పిల్లలు చట్నీ తినకపోతే ఇంత కొబ్బరి వేసేసి మీరు మిక్సీ పట్టేయచ్చు వాటర్ వేసి. తెలిసిందండి. చాలా పొడి కింద వేసుకోవాలంటే ఇడ్లీలో పొడి కింద వేసుకుని నెయ్యి వేసి తినవచ్చు ఇడ్లీ. కరివేపాకుకి అన్ని పోషకాలు కాదండి. చూసారు కదా, ఇది ఇలా మీరు స్టోర్ చేసేసుకోండి సీసాలోని. మనం దీనికి వాడుకుందాం, స్టోర్ చేసుకుంటాను నేను. ఎందులో కావాలన్నా అందులో వాడుకోవడానికి రెడీ చేసేసుకుందాం లేండి. గ్యాస్ వెలిగించుకుని మనకి కరివేపాకు రైస్కి కావాల్సినంత వేసుకోండి. మరీ ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, అలా అని మరీ తక్కువ వేయద్దు, మీడియంగా వేసుకోండి. కొద్దిగా వేరుశనగలు, రైస్ తక్కువ కదండి, ఎక్కువ అక్కర్లేదు. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా మినపగుళ్ళు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఆవాలు, చాలా కొంచెం అండి ఆవాలు, పావు స్పూన్ కూడా అక్కర్లేదు, చాలా వేసానని పేరు. ఇదిగోండి, ఇలా వేగిన తర్వాత కొంచెం వేగాలి. మనకు చిట్టపట ఈ గుళ్ళు బాగా వేగినట్టు తెలుస్తుంది కదా, అప్పుడు వేగిపోయిందండి. ఇందులో కరివేపాకు పొడి వేసేసుకుని ఓ 3 స్పూన్స్ వేసుకోండి. కొంచెం మనకు ఫ్లేవరబుల్గా ఉంటుంది, కొంచెం ఎక్కువ ప్రోటీన్స్ అది మనకి ఎక్కువ ఆకు తీసుకున్నట్టు ఉంటుంది కదా. మనకు సాల్ట్ సరిపడి, రైస్కి సరిపడి సాల్ట్, కొద్దిగా పసుపు, ఇది వేగిపోయిందండి. మనం రైస్ వేసేసుకుందాం. అయిపోయిందండి, గ్యాస్ కట్టేసాను. చూసాక ఇలా వైట్ రైస్ ఎక్కడ లేకుండా మొత్తం ఇలాగా కలిపేసుకుని చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఫ్లేవర్స్ వస్తూ ఉంటే ఎలాగ ఏం చేయాలనుకుంటాను దానికి అంత బాగుంది. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి. పిల్లలు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఎవరైనా చాలా ఈజీగా, పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఎవరికైనా మీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే ఈజీగా మీరు ఆ పొడి చేసుకుని బాటిల్స్లో పెట్టుకున్నారంటే ఇంకా ఈజీ. అప్పటికప్పుడు చేసుకున్నదంటే సండే మీరు ప్లాన్ చేసుకుని ఒక 2-3 రకాల పొడి నేను చెప్పి చేసి పెట్టుకున్నారంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంత రైస్ కుక్కర్లో పెట్టారంటే రైస్ కుక్కర్లో టక్ చేసి లంచ్ బాక్స్ రెడీ చేసేయచ్చు. మరి నేను తిని చూపించేనా? ఇదిగోనండి, ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, కరివేపాకు ఒకదానికి కాదండి, చాలా మంచిది. కాల్షియము 830 మిల్లీ కాల్షియం ఉంటుందంటండి. మరి ఇంకా ఏ విటమిన్, ఆకుకూరలన్నీ ఏ విటమిన్ అంటారు కదా, మీకు చాలా మంచిది. అల్జిమా అంటారు కదా, అల్జిమా, మతి మరుపు, బ్రెయిన్ కొంచెం వీక్ అవటం, అటువంటి ఏమి ఉండవండి. కరివేపాకు మీరు ఎందులోనైనా వాడుకోండి. ఇలాగే చేసుకోమని నేను అన్నాను. కరివేపాకు వండుకుని వేస్ట్గా తీసి పాడేసి దానిలా చూడొద్దు, ఎందుకంటే చాలా వాల్యూస్ ఉన్నాయి. చూడండి, మనం ఎవరినైనా తిట్టినా కరివేపాకులో తీసి పడేసాం మమ్మల్ని అంటారు. ఎంత ఈజీగా తీసి పడేస్తారు చూడదని. దానికి ఉన్న వాల్యూస్ ఏ ఆకుకూరలోనే లేవండి, అంత వాల్యూస్ ఉంటాయి. అందుకని విలువైన దాన్ని ఎప్పుడు తీసి పడేయటానికి చూడకండి. మనిషి అయినా కరివేపాకైనా ఏదైనా ఇలా అన్నాను ఏమనుకోవద్దు, కానీ చాలా వాల్యూలు. మెదడు నరాలకి ఏజ్ కూడా పెరగనివ్వదు.
ఓకేనండి. కంటికి, కంటి చూపుకి, మెదడు నరాలకి, అల్జిమా వ్యాధికి, జుట్టు నలుపుకి, మీకు అన్నిటికీ A to Z. కాల్షియం అయితే ఏ విటమిన్ ఉంటుంది, కాల్షియం 830 మిల్లీగ్రాములు ఉంటుందండి. తప్పకుండా ఇది ఎంత వాల్యుబుల్దో తెలుసుకుని మనం అందరం తీసి పడేసేలా కాకుండా కూరలో కలిసిపోయి మనలో ఇమిడిపోయి మనకు చాలా ప్రోటీన్స్ ఇచ్చే దీన్ని చాలా గుర్తింపుగా వాడుకోవాలి అని నేను మీకు చెప్తున్నాను. నేను కూడా అలాగే వాడతాను. మీకు చెప్పడమే కాదు, తెలియక వాడింది వేరెప్పుడో, తెలుసుకున్న తర్వాత దాన్ని మనం చాలా ఇదిగా వాడుకుంటే మనకి మంచిది. మనకు మేలు చేసేదాన్ని మనం వేస్ట్గా పడేసుకోవద్దు. ఓకేనండి. పిల్లలకి ఇలా పౌడర్ రూపంలో కర్రీస్లో కూడా వేసేసుకోండి. ఇంకా ఎందులో అయినా ఇది ఈ రకంగా కాకపోయినా పౌడర్స్ వేసుకుని పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఆకుని పౌడర్ చేసి పెట్టుకుని కర్రీస్లో కూడా ఆకు రూపంలో వేయకుండా పౌడర్ రూపంలో వేయండి. ఓకేనా? సరేనండి, తిని చూపించేస్తాను. చెప్పడానికి ఏముంటుందండి, చాలా బాగుంది. మీరు కూడా చేసుకుని బాగుందని నాకు కామెంట్స్ పెట్టండి. అంటే మీరు చేసుకోండి, బాగుంటుంది, మీరే నాకు కామెంట్స్ పెడతారు. ఓకేనా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. బాయ్ అండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం.